దేవరగట్టు అనే ఒక గ్రామానికి నీటి కొరత ఉండేది. ఊరిలో 1, 2 బావులు మాత్రమే ఊరందరికీ ఆగారం. వేసవి వస్తే ఆ బావులు కూడా ఎండిపోతాయి. వేసవి దగ్గర పడడంతో ఊరి జనంకి కంగారు మొదలైంది. ఎలాగైనా నీటి పరిష్కారం వెతకాలి అని ఊరి పెద్దలందరూ సమావేశం అయ్యి ఊరిలోని ప్రజలందరినీ రచ్చబండ దగ్గరికి రావాలని చాటింపు వేయిస్తారు. ఎవరైనా పరిష్కారం చూపిస్తారా అని చూద్దామనుకుంటారు. అలానే ఊరి జనమంతా సమావేశమవుతారు. ఊరి పెద్దలు వేసవి వస్తుంది, ఎప్పటిలాగే మళ్ళీ నీటి సమస్యలు మొదలవుతాయి. మీలో ఎవరి దగ్గరైనా ఈ సమస్యకి పరిష్కార మార్గం ఉందా? ఉంటే ముందుకు రండి అని అడగ్గా ఎవరూ ముందుకు రారు. సోమయ్య అనే యువకుడు మాత్రం నా దగ్గర ఉంది అని ముందుకు వస్తాడు. ఏంటి అని అందరూ ఆతృతగా అడుగుతారు. మన ఊరిలో అక్కడక్కడ నీటి గుంటలు తవ్వి ఆ గుంటలలో ఇసుక, కంకర రాళ్ళు వేసి ఉంచితే వర్షాకాలం వర్షాలు పడతాయి కదా. వర్షపు నీరు ఆ గుంటల్లో చేరతాయి. మన భూగర్భంలో నీటిని ఆవిరి అవ్వకుండా ఉంచుతాయి. వేసవిలో కూడా భూగర్భ జలాలు ఎండిపోకుండా చేస్తాయి. మన బావులలోకి నీటిని, జలాన్ని పంపిస్తాయి అని చెప్పాడు సోమయ్య. ఊరి పెద్దలు మరియు ప్రజలు సోమయ్య చెప్పిన పరిష్కారం బాగుంది అని వెంటనే అమలు చేద్దామని ముందుకు అడుగులు వేశారు. ఎవరో వచ్చి మన సమస్య పరిష్కారం చూపిస్తారని ఎదురుచూస్తూ ఉండకుండా మన సమస్య మనమే పరిష్కరించుకుందాం అని సోమయ్య లాంటి తెలివైన యువకుడు ఊరికి ఒక్కడు ఉన్నా ఊరిలో ఎటువంటి సమస్యలు ఉండవు. సమస్య ఉందని బాధపడుతూ ఉంటే పరిష్కారం అవ్వదు. పరిష్కార మార్గం వెతికితే పరిష్కారం దొరకని సమస్యంటూ ఉండదు అని ఊరి జనమంతా సోమయ్యని అభినందించారు. నేపథ్యం: దేవరగట్టు అనే గ్రామం నీటి కొరతతో బాధపడుతుంది. ఇది గ్రామీణ భారతదేశంలో సాధారణ సమస్య. వేసవి కాలంలో బావులు ఎండిపోవడం, నీటికి అధిక అవరోధం ఏర్పడడం వంటివి అక్కడి ప్రజల జీవనానికి ముప్పుగా మారుతాయి. ఈ సమస్య వారి జీవనశైలిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. పరిష్కారం: సోమయ్య నీటి సంరక్షణకు ఒక ప్రభావవంతమైన మార్గాన్ని సూచిస్తాడు. దానిని గ్రామ ప్రజలు అమలు చేస్తారు. ఇది వారికి ప్రశంసలు తెచ్చిపెడుతుండటమే కాకుండా దురగామి పరిష్కారాన్ని అందిస్తోంది. సామాజిక మార్పు: సోమయ్య ప్రతిపాదన వల్ల గ్రామస్తులలో చైతన్యం పెరుగుతుంది. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి అనే స్వీయ దృఢత భావన అభివృద్ధి చెందుతుంది. ఇది సామూహిక కార్యాచరణకు ప్రేరణనిస్తుంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా గ్రామ జీవన శైలిని మెరుగుపరుస్తుంది. ప్రధాన సందేశం: సమస్యలను ఎదుర్కోవడంలో సృజనాత్మకత ముఖ్యమైనది. స్వీయ దృఢత మరియు సామాజిక సహకారం ద్వారా మనకు ఎదురైన కష్టాలను అధిగమించవచ్చు. ప్రతి వ్యక్తి సమాజానికి విలువైన సహకారం అందించగలడని సోమయ్య నిరూపిస్తాడు. సమస్యలపై బాధపడడంతో పాటు పరిష్కారం కోసం ఆలోచించాలి అని ఈ కథ ముఖ్య సందేశాన్ని నొక్కి చెబుతుంది. సారాంశం: ఈ కథ గ్రామీణ సమాజాలకు సూక్ష్మత, నేతృత్వం మరియు సామాజిక బాధ్యత పాఠాలను అందిస్తోంది. సోమయ్య లాంటి యువతతో గ్రామాలు ఎదురైన సమస్యలను సొంతంగా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తాయి. పరిష్కారం అనేది ఆలోచనతో మొదలవుతుంది అన్నది ఈ కథలోని ప్రధాన శిక్షణాంశం.